బుడమేరు వరద ఉధృతి ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయక చర్యల్లో ఆయన తమ బృంద సభ్యులతో కలిసి నిమగ్నమై ఉన్నారు. ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, జనసేవాదళ్ విభాగాలతో కలిపి మొత్తం 32 మంది సభ్యులతో కూడిన బృందం వరద బాధిత సహాయక చర్యల్లో పాల్గొంటోంది. గురువారం కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య సహాయనిస్తో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడమేరు విజయవాడ దుఃఖదాయినిగా నేడు మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు వరదలో ఇంతటి అపార నష్టం, ప్రాణ నష్టం జరగడం ఎంతో బాధాకరమని అన్నారు. 10 రోజుల పసికందు నుంచి పండుటాకుల వరకు వరద దాటికి ఆవేదన అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న మరణాల సంఖ్య కన్నా ఇంకా ఎక్కువ మరణాలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. బుడమేరు వరదలు 2005లో 2009లోనూ వచ్చాయని, ఇప్పుడు కేవలం 11,000 క్యూసెక్కుల పరిధి ఉన్న బుడమేరుకు 30,000 క్యూసెక్కుల వరద ఉధృతి రావడం ఇంతటి దారుణ ఘటనకు ఓ కారణమన్నారు. రాజకీయ నేరపూరిత స్వార్థ రాజకీయాలతోనే ఈ పరిస్థితి వచ్చిందని, దీనికి గత నేటి అందరు పాలకుల నిర్లక్ష్యం ప్రధాన కారణమని ఆయన తెలిపారు. ఇప్పటికైనా బుడమేరుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బుడమేరు వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరాశ్రయులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ప్రాణ నష్టం జరిగిన ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలన్నారు. వరద ప్రాంత రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. పొలాలు మేటవేసి రైతులు అధికంగా నష్టపోయారని, నష్టాన్ని అంచనా వేసి ఒక్కో ఎకరాకి వాణిజ్య పంటలకు ఎకరాకి ₹1,00,000 మేర నష్టపరిహారం అందజేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది నాకు.